ఎస్ఏసి న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మన రాష్ట్రంలో ఎన్నికలు త్వరలో జరగబోతూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు అప్పుడే ఎన్నికల వేడి ప్రారంభమైంది కూడా. ఏ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుంది, వారి గెలుపోవటంలో ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద చాలా చోట్ల చర్చోపచర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక నియోజకవర్గంలో గెలుపొందాలి అంటే ఆయన చేసే కృషి కంటే క్షేత్రస్థాయిలో ఆయన తరపున పనిచేసే నాయకుల కృషి కీలకమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్ఏసి ఛానల్ తరపున మేము ముఖాముఖి కార్యక్రమాలు ఏర్పాటు చేసి కొన్ని స్థానిక రాజకీయ అంశాలని మా ప్రేక్షకులకు అందించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ ముందుగా కడియం నియోజకవర్గంలో, అందున కడియం మండలంలో యువ నాయకులుగా పేరు పొందినటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. వారి పేరు వెలుగుబంటి రఘురాము గారు. వారు కడియం మండల టీడీపీ పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారు. ఈ కడియం నియోజకవర్గం ఎస్సీ మహిళకు కేటాయింపబడటం వల్ల సర్పంచ్గా ఎస్సీ మహిళ పనిచేస్తూ ఉన్నారు. రఘురాము గారు ఉప సర్పంచ్గా బాధ్యతలు వహిస్తూ ఉన్నారు. ఈ రఘురాము గారిని మీకు పరిచయం చేస్తాను. రఘురామ్ గారు నమస్తే అండి. నమస్తే గురుగారు. బాగున్నారా? బాగున్నాను సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఓకే, మిమ్మల్ని ముందుగా మా ప్రేక్షకులకు పరిచయం చేస్తారా? ఎస్ఏసి న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు వెలుగుబంటి రఘురామ్, నాని అంటారు అందరూ. నేను కడియం ఇప్పుడు ప్రస్తుతం కడియం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, అదేవిధంగా కడియం గ్రామ ఉప సర్పంచ్గా సేవలు అందిస్తున్నాను. గతంలో కూడా మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షుడిగా కూడా సేవలు అందించడం జరిగింది. ఈ రోజున ప్రస్తుతం కడి గ్రామానికి ఉప సర్పంచ్గా సేవలు అందించడం జరుగుతుంది. సార్, మీ చిన్నాన్న గారు ప్రసాద్ గారు రాజకీయాల్లో చాన్నాళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. అవును. అయితే మీరు రాజకీయాల్లో ప్రవేశించడానికి మీ చిన్నాన్న గారి ద్వారా ఏమైనా స్ఫూర్తి పొందారా? అసలు మీరు రాజకీయ రంగ ప్రవేశం మీకు ఎలా జరిగింది? ఖచ్చితంగా అండి, మా చిన్నాన్న గారి ద్వారానే నేను రాజకీయంలో ప్రేరణ పొంది ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాను. ఆ రోజు నుంచి, గతంలో కూడా నేను చదువుకునే రోజుల నుంచి కూడా రాజకీయంగా కాలేజీలో, ఎస్కేవిటి కాలేజీలో కూడా నేను సెక్రటరీగా చేయడం జరిగిందండి. ఓకే. డిగ్రీలో తర్వాత కూడా ఆయన కూడా చిన్నాన్న గారు కూడానే నడవటం జరిగింది. అప్పటి నుంచి ఒడ్డే రఘురావు గారి టైం దగ్గర నుంచి కూడా ఆయన వెన్నంటే ఉండి తెలుగుదేశం కార్యక్రమంలో యాక్టివ్గా పాల్పంచుకోవడం, ఆ విధంగా మేము ఈ రాజకీయంలో ఫుల్ టైమ్ కూడా రావడానికి దోహదపడింది. అంటే కళాశాల స్థాయి నుంచి కూడా ఈ రాజకీయ లక్షణాలు, నాయక లక్షణాలు ఉన్నాయి. బాగుందండి, చాలా సంతోషం. ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు త్వరలో జరగబోతూ ఉన్నాయి కదా. మన నియోజకవర్గంలో, అంటే ముఖ్యంగా రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలో తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉందంటారు? తెలుగుదేశం పార్టీ బలంగా ఉందండి ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో కూడా బుచ్చి చౌదరి గారు రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ వచ్చిన గాలి వీచిన సమయంలో కూడా సుమారు 11,000 మెజార్టీతో బుచ్చి చౌదరి గారిని గెలవడం జరిగింది. ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి మా కాన్స్టిట్యున్సీ బలమైందండి. ఎప్పుడూ కూడా రామ్మోహన్ గారు ఎప్పుడు నగ్గినా కూడా చాలా తక్కువ మెజార్టీతో నగ్గేవారండి. తెలుగుదేశం నగ్గితే మాత్రం చాలా ఎక్కువ మెజార్టీతో గెలవడం జరిగింది. అంతేకాకుండా గతంలో కూడా చాలా పొత్తులో భాగంగా మన సీట్ని బీజేపీకి ఇవ్వడం, ఇవన్నీ రకరకాల ఈక్వేషన్లో ఇబ్బంది పడింది తప్ప ఎక్కువగా సుమారు 83 నుంచి కూడా తెలుగుదేశం సింబల్ ఎప్పుడు ఓడిపోలేదు. సైకిల్ సింబల్ ఎప్పుడూ కూడా గెలుస్తూనే వచ్చిందండి మన కాన్స్టిట్యున్సీ. అయితే కాంగ్రెస్ హయాంలో జక్కపూడి రామ్మోహన్ రావు గారు మినిస్టర్గా ఉండగా కూడా కడియం నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి సారించి ఈ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి పథంలో నడిపించారు. అయితే గత 10 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున బుచ్చి చౌదరి గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎమ్మెల్యేగా. అయితే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు చేసినంత అభివృద్ధి బుచ్చి చౌదరి గారి హయాంలో జరగలేదు అనేటువంటి ఒక అపప్రథ నియోజకవర్గ ప్రజల్లో ఉంది. మీరేమంటారు? అట్లాంటిది ఏం లేదండి. ఆయన అంత అభివృద్ధి చేశారు కాబట్టే మళ్ళీ ప్రజలు తిరిగి 2014 తర్వాత మళ్ళీ 19లో కూడా ఎన్నుకోవడం జరిగిందండి. అంటే అప్పుడు వేసిన రోడ్లన్నీ కూడా రామ్మోహన్ గారు ఏదైతే రోడ్లన్నీ వేశారో ఆయన డెవలప్మెంట్ చేశారు, మనం ఏం కాదంటాక లేదు.
అలాగే దానికి ధీటుగా పుష్కరాల టైంలో మన కడియం మండలంలో రోడ్లన్నీ కూడా రాజమండ్రి పుష్కరాల పేరు చెప్పి మనం డెవలప్ చేసి అన్ని రోడ్లు వేయడం జరిగిందండి కడియం మండలంలో. అదేవిధంగా ఈ చిన్న చిన్న ఊర్లో సిమెంట్ రోడ్లన్నీ కూడా ప్రతి గ్రామంలో కూడా డెవలప్ చేయడం జరిగిందండి. ఎందులో కూడా ఏ విధమైన వెనక్కి అడుగు వేసే ప్రసక్తి లేదండి. ఖచ్చితంగా బుచ్చి చౌదరి గారు గ్యారంటీగా ఆయనకి ధీటుగానే డెవలప్ చేశారండి. అయితే మనకి కడియంలో ముఖ్యంగా అంటే బుచ్చి చౌదరి గారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారని మీరు అంటున్నారు కాబట్టి కొన్ని నేను ప్రస్తావించాలనుకుంటూ ఉన్నాను. కడియం గ్రామాన్ని ఆనుకుని ప్రవహిస్తున్నటువంటి గోదావరి కాలువ మీద ఇంతకుముందు బొబ్బిలి బ్రిడ్జి అనేటువంటి పురాతన బ్రిడ్జి ఉండేది. అది శిథిలం అయిపోయిన తర్వాత అక్కడ ఒక విశాలమైనటువంటి బ్రిడ్జి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి హయాంలో నిర్మించడం జరిగింది. అది కడియం నియోజకవర్గంలో ఇటీవల భారీగా పెరిగినటువంటి ట్రాఫిక్ ని తట్టుకోలేకపోతుంది. ఈ సందర్భంగా మరొక బ్రిడ్జి కావాలని సుమారుగా 10 ఏళ్ల నుంచి నియోజకవర్గ ప్రజలు అడుగుతూ ఉన్నారు. మరి ఈ 10 ఏళ్ల నుంచి బుచ్చి చౌదరి గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా, రెండో బ్రిడ్జిని ఎందుకు నిర్మించలేకపోయారు? అంటే యాక్చువల్గా ఒక 5 సంవత్సరాల్లో మీరు అన్నమాట వాస్తవే అండి. 5 సంవత్సరాల వరకు తెలుగుదేశం హయాంలో అధికారంలో ఉంది. అప్పుడు ప్రపోజల్ పెట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు అధికారంలోకి మళ్ళీ వచ్చిన వెంటనే తెలుగుదేశం వచ్చుంటే రెండో బ్రిడ్జ్ కూడా శాంక్షన్ ఖచ్చితంగా చేయించాం మేము. దురదృష్టం జగన్ గారు నగ్గడంతో ప్రతిపాదన అనేది వెనక్కి వెళ్ళిపోవడం జరిగిందండి. ఇప్పుడు అంతే తప్ప ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో బ్రిడ్జ్ వేయించి మండల ప్రజానికానికి అందరికి కూడా ఖచ్చితంగా రెండో బ్రిడ్జ్ ఏర్పాటు చేసాం కదా, మేము ఖచ్చితంగా కృషి చేస్తాం. ప్రముఖ నర్సరీవేత్త శ్రీ వీర హనుమాన్ నర్సరీ అధినేత కడియపులంక హరిహర మహాక్షేత్రం ఆలయ చైర్మన్ టీడీపీ రాష్ట్ర రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ గారి నుండి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఖాతాదారులకు మరియు పరిసర గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. పల్ల వెంకన్న గారి ఆశీస్సులతో పీవీవి సత్యనారాయణ అండ్ సన్స్ వారి ఆధ్వర్యంలో పల్ల వెంకన్న నర్సరీ వారి నుండి ఖాతాదారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియు పరిసర గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రముఖ నర్సరీవేత్త శ్రీ సత్యదేవ నర్సరీ అధినేత సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పుల్లా ఆంజనేయులు అండ్ సన్స్ వారి నుండి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఖాతాదారులకు మరియు పరిసర గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు పుల్లా ఆంజనేయులు, మాది సత్యదేవ నర్సరీ. అదేవిధంగా బంధుమిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. జనసేన, టీడీపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు మరియు కడియపులంక 50 మంది ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తున్న వారు పాటంశెట్టి రామ్జీ, కడియపులంక గ్రామ సర్పంచ్. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పొట్టిలంక గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీమతి కొత్తపల్లి సత్యవతి వెంకటేశ్వరరావు, కడియం మండలం పొట్టిలంక గ్రామ సర్పంచ్. శ్రీ సత్యదేవ నర్సరీ అధినేత సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పుల్లా సత్యనారాయణ చంటిగారి కుమారుడు పుల్లా పెద్ద సత్యనారాయణ గారి నుండి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఖాతాదారులకు సంక్రాంతి శుభాకాంక్షలు. మాది శ్రీ సత్యదేవ నర్సరీ. నా పేరు పుల్లా పెద్ద సత్యనారాయణ. మా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు, అలాగే మా నర్సరీలో ఉన్న కార్మికులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, 50 మంది ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తున్న వారు బోడపాటి మూర్తి, పంచాయతీ 11వ వార్డు సభ్యులు, సచివాలయం కన్వీనర్, కడియం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ వైస్ ప్రెసిడెంట్. అందరికీ నమస్కారం అండి. నా పేరు బోడపాటి మూర్తి, కడియపులంక పంచాయతీ వార్డు 11వ వార్డు నంబర్ని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల యూత్ వైస్ ప్రెసిడెంట్గా
పనిచేస్తున్నాను. ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే 50 మంది ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తున్నవారు మండెల బంగారయ్య, వైఎస్ఆర్సీపీ కడియం మండలం సేవాదళ్ వైస్ ప్రెసిడెంట్, కడియపులంక సచివాలయం 2 కన్వీనర్. జనసేన, టీడీపీ పార్టీ నాయకులకు, 50 మంది ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలు అందిస్తున్నవారు రత్నం అయ్యప్ప, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, 50 మంది ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలు. బోడపాటి సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు, కడియపులంక గ్రామ అధ్యక్షులు. నా పేరు బోడపాటి సత్యనారాయణ, కడియపులంక గ్రామ వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ని. ఈ 2024 సంక్రాంతి శుభాకాంక్షలు వైఎస్ఆర్సీపీ నాయకులకు, అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. అంటే ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే గెలిచినప్పటికీ కూడా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి నిధుల సేకరణ జరగలేదని మీ అభిప్రాయం అనుకుంటాను నేను. అవునండి. అయితే బుచ్చి చౌదరి గారు తాను తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నిక అయిన తర్వాత కూడా ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ రాజ్యాన్ని ఏలుతుంది కాబట్టి, ఆ ప్రభుత్వం నడయాడుతుంది కాబట్టి, నేను ప్రయత్నం చేశాను కానీ ప్రభుత్వము నిధులు విడుదల చేయటం లేదు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో బుచ్చి చౌదరి గారు ఏమైనా ఫెయిల్ అయ్యారని మీరు అనుకుంటున్నారా? ఇది ఒకటి విషయం కాదు కదండి. ఒక బ్రిడ్జ్ ఒకటే కాదు, మనం ఎన్నో సిమెంట్ రోడ్లు వేసామని గతంలో తెలుగుదేశం హయాంలో. ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా ఒకటి అర వేసారు తప్పండి. ఈ 4.5 సంవత్సరాల నుంచి రకరకాల కారణాలు చూపించి ఏ ఒక్క రోడ్డు కూడా పూర్తి చేయలేకపోయారండి. ఇప్పుడు కడియని వేమగిరి నుంచి కాకినాడ కెనాల్ రోడ్డు ఉందండి. ఎక్కడ అప్పుడప్పుడు ఏదో కొద్ది గుంతలు పూడ్చారు తప్ప ఎక్కడ కూడా రోడ్డు వేసిన పాపాన్ని పోలేదండి. ఇది డెవలప్మెంట్ విషయం ఏది కూడా ఎక్కడ జరగని పరిస్థితి అండి. ఆఖరికి పంచాయతీ నిధులు కూడా వచ్చిన డబ్బుని జగన్ గారు మళ్లించేసుకున్నారు తప్ప పంచాయతీలకు కూడా నిధులు లేని పరిస్థితి అండి. అసలు ఎక్కడ డెవలప్మెంట్ అనేది లేదండి. ఎంతసేపు స్కీములు వాళ్ళకి డబ్బులు వేసామన్న విషయం తప్పండి, ఎక్కడా కూడా డెవలప్మెంట్ విషయం ఎక్కడ మాట్లాడిన పాపాన్ని పోలేదండి. ఓకే సార్, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ తన ప్రభుత్వాన్ని తిరిగి తెచ్చుకోవడం కోసం, తన పీఠాన్ని మళ్ళీ బదిలిపరుచుకోవడం కోసం శాయశక్తుల ప్రయత్నం చేస్తోంది. ఈ సందర్భంగా మీ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తులో భాగంగా మన రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం ఏ పార్టీకి కేటాయింపబడే అవకాశం ఉందంటారు? అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి. ఏ పొత్తులో భాగంగా ఎవరికి ఇచ్చినా, మనకి తెలుగుదేశం పోటీ చేసినా, జనసేన పోటీ చేసినా ఖచ్చితంగా ఇది విన్నింగ్ సీట్. ఇది అవతల వాళ్ళు ఈ క్యాండిడేట్ ఎవరన్నా కూడా ఖచ్చితంగా ఇది కూటమి మాత్రం అభ్యర్థి విజయం సాధించడం జరుగుతుందండి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ తన పార్టీ తరఫున పోటీ చేయించడానికి సంసిద్ధమైంది. ఆ పేరు కూడా మనకు వినిపిస్తుంది. ఆ అభ్యర్థి ఇక్కడ తన ప్రయత్నాలని అప్పుడే నియోజకవర్గంలో ప్రారంభించారు కూడాను. కానీ ఇంకా పొత్తులోనే ఉన్నాము అంటూ అభ్యర్థిని ప్రకటించకపోవటం వల్ల మీ పార్టీ యొక్క ప్రయత్నాలు వెనకబడి ఉన్నాయని మీరు అనుకోవటం లేదా? ఖచ్చితంగా ఉండదండి. ఎందుకంటే మాకు ఇక్కడ తెలుగుదేశంకి బలమైన కేడర్ ఉందండి. ఎప్పటి నుంచో కూడా ఎమ్మెల్యే అభ్యర్థులతో సంబంధం లేకుండా ఖచ్చితంగా మేమందరం కూడా ఎప్పుడూ జనాల్లో ఉండి కేడర్ అండి మాదంతా. కింద నుంచి కూడా లెవెల్ కేడర్ ఉంది మాకు. అటు జనసేనలో కూడా ఖచ్చితంగా ఆ విధమైన యూత్ అంతా కూడా ఉంది జనసేనలో. మేము ఎప్పుడు కూడా జనంలోనే ఉంటున్నాం కాబట్టి మాకు అభ్యర్థిని ఎవరిని ప్రకటించినా
ఎప్పుడూ మేము అందుబాటులో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మా వైపే ఉంటుంది. పైగా ఇప్పుడు ఎవరో మంత్రి గారు అంటున్నారు, ఆ గతంలో కూడా రామ్మోహన్ గారు ఇక్కడ ఉండగా మంత్రిగానే తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఓటమి చెందడం జరిగిందండి. ఇవాళ కొత్తగా బయట నుంచి వచ్చిన మంత్రి అయినా ఇంకొకళ్ళైనా మాకు పెద్ద విషయం కాదండి. ఓకే లోకలే మాకేమీ ఇబ్బంది ఉండదు. ఓకే. అయితే క్యాడర్ బాగానే పనిచేస్తుందని మీరు అంటున్నారు. 2014లో మన నియోజకవర్గానికి పోటీ చేసి గెలుపొందిన తర్వాత 2019లో వచ్చినటువంటి ఎన్నికల్లో బొచ్చి చౌదరి గారు రాజమహేంద్రవరం పట్టణ నియోజకవర్గాన్ని ఆయన ఆశించడం జరిగింది. కానీ ఆయన గ్రామీణ నియోజకవర్గాన్ని కేటాయించడం జరిగింది. అయితే గ్రామీణ నియోజకవర్గాన్ని కేటాయించడం వల్ల ఆయన కొంత అసంతృప్తిగానే ఇక్కడ పోటీ చేశారని, అయినప్పటికీ కూడా ఇక్కడ నెగ్గారని, అసంతృప్తిగా ఉండటం వల్లనే మన నియోజకవర్గంలో ఆయన పర్యటన అంత విస్తృతంగా జరగలేదని, అభివృద్ధి విషయంలో కూడా ఆయన అంతగా దృష్టి పెట్టకపోవడానికి ఆయన అసంతృప్తే కారణం అనేటువంటి ఒక మాట వినిపిస్తుంది. మీరేమంటారు? 2014లో ఆయన్ని కొంచెం రాజమండ్రి నుంచి రూరల్కి పంపించడం జరిగిందండి. అప్పుడు కొంత ఇబ్బంది పడినా వెంటనే సెట్ అయిపోయారు. తర్వాత నగ్గడం జరిగింది భారీ మెజార్టీతో. అదేవిధంగా 2019లో కూడా ఇక్కడే పోటీ చేశారు, అప్పుడు కూడా నగ్గడం జరిగింది. ఇక డెవలప్మెంట్ విషయం అంటారా, రకరకాల రోడ్లు మీకు కడియం మండలంలో ఏకదాటిన అన్ని రోడ్లు కూడా పుస్తకాల పేరు చెప్పి వేసిన ఉందండి. పుస్తకాల పేరు చెప్పి కడియం మండలం అన్ని రోడ్లు డెవలప్ చేశారు. ప్రతి పల్లెటూరులో కూడా సిమెంట్ రోడ్లు వేయడం జరిగిందండి. ప్రతి పల్లెటూరులో కూడా ఈ మట్టి రోడ్లు ఎన్నో ఉంటే గతంలో నా చిన్నప్పుడు 1-2 రోడ్లు వేసేవారండి. కానీ ఇప్పుడు అలా కాకుండా ప్రతి గ్రామంలో ప్రతి సిమెంట్ రోడ్డు కూడా చాలా వరకు పూర్తి చేయడం జరిగిందండి. ఇంకా ఇప్పుడు ఏదైనా పొత్తులో భాగంగా ఇక్కడ నుంచి ఇంకో చోట షిఫ్ట్ చేసినప్పుడు గతంలో స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, కానీ తర్వాత అన్నీ చదువుకున్న ఇబ్బంది లేకుండా జరిగిందండి. డెవలప్మెంట్ అంటారు, ఇప్పుడు అక్కడ పౌల్మెట్లో 92 ఎకరాల్లో హౌసింగ్ స్కీమ్ పెట్టి అక్కడ ఒక శాటిలైట్ సిటీ కింద తయారు చేద్దాం అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు గవర్నమెంట్ మారడంలో అది కూడా జరగలేదు. అంతే తప్ప ఈ మాకు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడంలో కూడా ఆయన కీలక పాత్ర వహించారు. గతంలో ఎంపీ మురళీమోహన్ గారు కానీ బుచ్చి చౌదరి గారు కానీ ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం కూడా జీవో ఇచ్చినంత లేదండి ఉచిత కరెంట్కి. రైతులందరికీ కూడా ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగిందండి మా తెలుగుదేశం హయాంలో. ఓకే అండి. సో డెవలప్మెంట్ అనేది ఇంక ప్రతిదీ కూడా అలా చెప్పుకుంటూ పోతే ఎక్కడా కూడా ఎక్కడ సాయశక్తులు డెవలప్ చేస్తే బాగుంటుందో ఆ విధంగా ముందుకెళ్ళారండి. కడియం నియోజకవర్గానికి పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని జనసేనకి కేటాయిస్తే తెలుగుదేశం కేడర్లు అంతా జనసేనకి మనస్ఫూర్తిగా సహకరిస్తుందా? ఖచ్చితంగా చేయాలి కదండి. ఇప్పుడు పొత్తు ధర్మం అన్న తర్వాత తెలుగుదేశం పోటీ చేసినా జనసేన వారు సహకరించాలి, జనసేన వారు పోటీ చేసినా తెలుగుదేశం వారు సహకరించాలి. ఇదంతా పొత్తు ధర్మం. పైగా ఈ పొత్తు ధర్మం అనేది ఇక్కడ మన కడియం మండలం నుంచే స్టార్ట్ అయిందండి. ఎందుకంటే గతంలో మన ఎమ్మెల్యే సీటు బీజేపీకి రకరకాలు ఇవ్వడం జరిగింది. రీసెంట్గా కూడా 2 సంవత్సరాల క్రితం మన మండల ఎలక్షన్లు జరిగినప్పుడు రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ అది ఎక్కడ పోటీ చేయలేదు. ఇక కడియం మండలంలో జనసేనతో పొత్తు పెట్టుకుని నా పీఠం కైవసం చేసుకోవడం జరిగిందండి. జెడ్పీటీసీ కానీ మండల ఎంపీపీ కానీ 2 కూడా పొత్తులో భాగంగానే నగ్గామండి. పొత్తు ధర్మం అనేది ఖచ్చితంగా ఎవరన్నా పాటిస్తారండి. మన కడియం నియోజకవర్గంలో ముఖ్యంగా కడియం మండలంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జనాభా ఎక్కువగా ఉన్నారు. ఒకవేళ పొత్తులో భాగంగా మళ్ళీ దీన్ని టీడీపీకే కేటాయిస్తే, టీడీపీ మళ్ళీ బుచ్చి చౌదరి గారికే టికెట్ ఇస్తే కాపు సామాజిక వర్గానికి అదనంగా అంటే కాపుయేతర సామాజిక వర్గానికి చెందినటువంటి బుచ్చి చౌదరి గారికి గెలుపోవటముల పట్ల ఏ విధమైనటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఎందుచేతనంటే కాపేతర సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి బుచ్చి చౌదరి గారు. కానీ ఇక్కడ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి జనాభా ఎక్కువగా ఉన్నారు, ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ ఓటర్ల ప్రభావం, ఈ సామాజిక వర్గ ప్రభావం బుచ్చి చౌదరి గారి గెలుపు మీద ఏ విధంగా ఉండొచ్చు? అదేం పెద్ద ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే గతంలో 2019లో 3 పోటీ చేసినప్పుడు కూడా బుచ్చి చౌదరి గారు నగ్గారు ఖచ్చితంగా. సో అప్పుడు ఎలాగైతే నగ్గారు ఇప్పుడు కూడా మిగతా సామాజిక వర్గాలు అప్పుడు క్యాస్ట్ ఇవన్నీ కూడా చూడండి, అందరూ కూడా కలిసికట్టుగా ఫైనల్గా జగన్ గారిని ఓడించే లక్ష్యంతోనే ముందుకెళ్తారు తప్ప ఈ క్యాస్ట్లు ఇవన్నీ కూడా చూడరని నా అభిప్రాయం.
కందుల దుర్గేష్ గారు ప్రస్తుతం జనసేన పార్టీకి జిల్లా బాధ్యత ఆయన వహించి ఉన్నారు. ఆయన తప్పకుండా తనకే కడియం నియోజకవర్గానికి టికెట్ జనసేన తరఫున వస్తుందని చెప్పి ఆయన భావిస్తూ ఉన్నారు. నిజంగానే ఆయన ఆ టికెట్ని తెచ్చుకోగలిగితే ఆయనకి గెలిచేటువంటి అవకాశం ఎంతవరకు ఉందంటారు? దానికి మీ సహకారం ఎంతవరకు ఉంటే ఏ విధంగా ఉంటుంది? దుర్గేష్ గారు ఆయన కూడా మంచి క్యాండిడేట్ అండి. ఆయన గతంలో కూడా ఇక్కడ ఎమ్మెల్సీగా పనిచేయడం జరిగింది. అప్పుడు కూడా ఎక్కువగా మన రూరల్ కాన్స్టిట్యున్సీ మీద కాన్సన్ట్రేట్ చేసి అభివృద్ధి డెవలప్మెంట్ ఫండ్స్ అన్నీ కూడా మన కాన్స్టిట్యున్సీకి ఇచ్చారు. తర్వాత కూడా ఆయనకి ఎప్పుడూ కూడా అవినీతి మచ్చది కూడా లేదు. అందరూ కలిసిమెలిసి వెళ్ళిపోతారు, మంచి వ్యక్తి అనే మంచి అభిప్రాయం ఉంది. సో తెలుగుదేశం క్యాడర్ కూడా ఆయన వంతుకి ఒకవేళ నిజంగా అంటూ ఆయనకి ఇస్తే ఖచ్చితంగా కూడా తెలుగుదేశం కూడా అందరూ కలిసి ఆయన విజయానికి కృషి చేస్తాం. మీరు ఇందాక ఒక మాట అన్నారు, పొత్తులో భాగంగా ఏ పార్టీకి కడియం నియోజకవర్గాన్ని కేటాయించినప్పటికీ కూడా మేము మనస్ఫూర్తిగా సహకరిస్తామని అన్నారు. అంటే ఎవరికి, అంటే ఏ పార్టీకి కడియం నియోజకవర్గం దక్కుతుందనేటువంటిది ఒక యుద్ధమిద్దమైనటువంటి నిర్ణయం ఇంకా జరగలేదు.